నమస్కారం ఆస్పిరెంట్స్. ప్రిపరేషన్ అంతా ఫుల్ స్వింగ్లో సాగుతోందని ఆశిస్తున్నాను. మనం ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ ప్రీవియస్ ఎగ్జామ్స్ ట్రెండ్ ఒకసారి గమనిస్తే పర్యావరణం అంటే ఎన్విరాన్మెంట్ అలాగే ప్రభుత్వ స్కీమ్స్ నుండి ఖచ్చితంగా ప్రశ్నలు వస్తూనే ఉంటాయని మనందరికీ తెలుసు. అందుకే ఈరోజు మీ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ అయిన ఒక టాపిక్ని డీకోడ్ చేద్దాం. లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ టాపిక్ ఎందుకంత ముఖ్యం ఒక్కసారి ఆలోచించండి. మన తీర ప్రాంతాలను అంటే కోస్టల్ ఏరియాస్ని తుఫానుల నుండి, భయంకరమైన సునామీల నుండి కాపాడే ఒక న్యాచురల్ బ్యారియర్ లేదా బయోషీల్డ్ ఈ మడ అడవులో. మనిండియాకి ఏకంగా 7500 కిలోమీటర్లకు పైగా పెద్ద కోస్ట్లైన్ ఉంది కాబట్టి ఈ అడవులని కాపాడుకోవటం మన దేశానికి, పర్యావరణానికి చాలా అవసరం. సరే, ఈరోజు మనం ఏమేం కవర్ చేయబోతున్నామో ఒక్కసారి ఫాస్ట్గా చూద్దాం. మొదటిది మడ అడవుల ప్రాముఖ్యత, 2 మిస్టీ స్కీమ్ టార్గెట్స్, 3 లేటెస్ట్ ఐఎస్ఎఫ్ఆర్ 2023 డేటా, 4 మన కోరింగ అప్డేట్స్, ఇంకా చివర్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈ స్ట్రక్చర్డ్ ఫ్లో డైరెక్ట్గా ఎగ్జామ్లో మీకు మార్కులు స్కోర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ముందుగా మొదటి భాగం మడ అడవుల పర్యావరణ ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. అసలు బేసిక్స్ ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మనం ఎప్పటినుంచో వింటున్న ఈ మడ అడవులు అంటే మ్యాంగ్రూవ్స్ అంటే ఏంటి? ఇవి కేవలం మామూలు చెట్లు కాదండి, ఉప్పు నీటిలో కూడా అద్భుతంగా పెరగగలిగే అంటే సాల్ట్ టాలరెంట్గా ఉండే ప్రత్యేకమైన ప్లాంట్స్. నీరు నిల్చి ఉండే వాటర్ లాక్డ్ ఏరియాస్లో, అత్యంత ఉప్పుగా ఉండే నేలల్లో కూడా ఇవి సర్వైవ్ అవ్వగలవు. ఇవి ముఖ్యంగా ట్రాపికల్ మరియు సబ్ట్రాపికల్ ఇంటర్టైడల్ రీజన్స్లో మాత్రమే ఎక్కువగా పెరుగుతాయి. ఇక్కడొక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ చెప్తాను వినండి. గ్లోబల్ వార్మింగ్ని కంట్రోల్ చేయడంలో ఇవి సాధారణ అడవుల కంటే 7.5 నుండి 10 రెట్లు ఎక్కువ కార్బన్ని స్టోర్ చేస్తాయి. అవును, 10 రెట్లు. దీన్నే మనం కార్బన్ సింక్ అని అంటాం. పర్యావరణాన్ని కాపాడటంలో ఈ మడ అడవులు ఎంత పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తాయో అర్థం చేసుకోవచ్చు. పర్యావరణం పరంగా వీటి ఇంపార్టెన్స్ చూశాం కదా. ఇప్పుడు మన జాతీయ విధానం అంటే మిస్టీ స్కీమ్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఈ అడవులను రక్షించడానికి భారత ప్రభుత్వం రీసెంట్గా తీసుకొచ్చిన అద్భుతమైన స్కీమ్ పేరే మిస్టీ. ఈ ఫుల్ ఫామ్ ఖచ్చితంగా నోట్ చేసుకోండి. మ్యాంగ్రోవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్లైన్ హ్యాబిటాట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్. ఈ స్కీమ్ని 5 జూన్ 2023 అంటే వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే రోజున లాంచ్ చేశారు. దీన్ని ఇంప్లిమెంట్ చేసే నోడల్ మినిస్ట్రీ MoEFCC. మరి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? క్యాంపా మరియు MGNREGS కన్వర్జెన్స్ ద్వారా ఇస్తారు. మడ అడవుల అటవీకరణ ఇంకా తీర ప్రాంత ప్రజలకు ఎకో టూరిజం ద్వారా ఆదాయం కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఇక్కడ ఈ నెంబర్ని మైండ్లో ఫిక్స్ చేసేసుకోండి. 540 చదరపు కిలోమీటర్లు. ఈ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా మొత్తం 540 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మడ అడవులను డెవలప్ చేయాలి. 9 తీర ప్రాంత రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ఎగ్జాక్ట్ 540 టార్గెట్ పెట్టుకున్నారు. మళ్ళీ చెప్తున్నాను, 540 చదరపు కిలోమీటర్లు. ఇప్పుడు డైరెక్ట్గా డేటా రూమ్లోకి వెళ్దాం. ఐఎస్ఎఫ్ఆర్ 2023 ర్యాంకింగ్స్లో ఉన్న అఫీషియల్ స్టాటిస్టిక్స్ ఏంటో చూద్దాము. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ డేటా పాయింట్ 4991.68 స్క్వేర్ కిలోమీటర్స్. ఐఎస్ఎఫ్ఆర్ 2023 డేటా ప్రకారం మన భారతదేశంలో ఉన్న మొత్తం మడ అడవుల విస్తీర్ణమిది. వన్స్ అగైన్, టోటల్ కవర్ 4991.68 స్క్వేర్ కిలోమీటర్స్. ఈ ఖచ్చితమైన ఫిగర్ ఎగ్జామ్లో డైరెక్ట్గా అడిగే ఛాన్స్ ఉంది. ఈ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉందో చూస్తే ఇండియాలో హయ్యెస్ట్ మ్యాంగ్రూవ్స్ ఉన్న టాప్ స్టేట్ ఏది? ఆబ్వియస్గా పశ్చిమ బెంగాల్. ఇది మొత్తం దేశంలో 42.45% మడ అడవులను కలిగి ఉంది. సెకండ్ ప్లేస్లో గుజరాత్ 23.66%తో ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 2001 నుండి 2023 వరకు చూసుకుంటే గుజరాత్లో మడ అడవులు చాలా భారీగా పెరిగాయి. ఇప్పుడు జాతీయ స్థాయి నుండి మన రాష్ట్ర స్థాయికి వద్దాం. కోరింగా మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అప్డేట్స్. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోరింగా వన్యప్రాణి అభయారణ్యం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సూపర్ ఇంపార్టెంట్. ఇది దేశంలోనే ఏకంగా 3వ అతిపెద్ద మడ అడవి. సుందర్బన్స్ తర్వాత అంతటి ప్రాముఖ్యత దీనికి ఉంది. స్థానిక జీవవైవిధ్యానికి, అరుదైన పక్షులకు ఇదొక అద్భుతమైన ఆవాసం. ఇక లేటెస్ట్ టైమ్లైన్ గమనిస్తే జూన్ 5, 2023న మిస్టీ లాంచ్ అయింది కదా. రీసెంట్గా ఎందుకు ఈ టాపిక్ న్యూస్లో ఉందంటే జనవరి 8, 9, 2026న మన ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో దీనిపై ఒక పెద్ద నేషనల్ లెవెల్ వర్క్షాప్ జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న నిపుణులు ఇక్కడే సమావేశమయ్యారు.
గ్లోబల్ స్థాయిలో కూడా మన యాక్షన్ కంటిన్యూ అవుతోంది. COP27 సదస్సులో ఇండియా మ్యాంగ్రోవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్లో ఒక యాక్టివ్ మెంబర్గా జాయిన్ అయింది. ఇక బడ్జెట్ అలొకేషన్ విషయానికొస్తే 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ మ్యాంగ్రోవ్ రీస్టోరేషన్ కోసం క్యాంప్ ఆఫ్ ఫండ్స్ నుండి ఏపీ మరియు ఇతర రాష్ట్రాలకు 17.96 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. రైట్, ఇప్పుడు అసలైన పార్ట్ ఎగ్జామ్ సిమ్యులేటర్. పాత ప్రశ్నలెలా వచ్చాయో ఇంకెలా రాబోతున్నాయో చూద్దాం. ఇవి మన ఏపీపీఎస్సీ మరియు పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో డైరెక్ట్గా అడిగిన ప్రశ్నలు. కోరింగా ఏ జిల్లాలో ఉంది అని మ్యాచ్ ది ఫాలోయింగ్లో అడిగారు. ఆన్సర్ తూర్పు గోదావరి. అలాగే ఇండియాలో మొదటిసారిగా ఫిషింగ్ క్యాట్స్కి రేడియో కాలర్స్ ఎక్కడ వేశారు? దీనికి ఆన్సర్ కూడా కోరింగా వన్యప్రాణి అభయారణ్యం. చూశారు కదా ఈ టాపిక్ ఎంత క్రూషియలో. కమాన్, ఇప్పుడు ఒక్కసారి ఫాస్ట్గా అన్ని పాయింట్స్ రివైజ్ చేద్దాం. స్కీమ్ పేరు MIST, లాంచ్ డేట్ June 5, 2023, టార్గెట్ ఏరియా 540 చదరపు కిలోమీటర్లు, నోడల్ మినిస్ట్రీ MOIFCC. ఇండియాలో టోటల్ మ్యాంగ్రోవ్ కవర్ 4991.68 స్క్వేర్ కిలోమీటర్స్. టాప్ స్టేట్ వెస్ట్ బెంగాల్. లేటెస్ట్ నేషనల్ వర్క్షాప్ ఎక్కడ జరిగింది? విజయవాడలో January 8, 9, 2026. డన్. ఈ ఫ్యాక్ట్స్ ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ అయిపోయింది, మరి మెయిన్ సంగటేంటి? వెళ్లే ముందు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఆలోచించండి. కోరింగా మడ అడవుల పర్యావరణ ప్రాముఖ్యత ఏంటి? అలాగే ప్రభుత్వ విధానాలు ఒకవైపు, స్థానిక కమ్యూనిటీల భాగస్వామ్యం ఇంకోవైపు. ఈ రెండింటిలో పరిరక్షణకి ఏది బెస్ట్? ఈ డైమెన్షన్లో ఆలోచిస్తే మీ ఆన్సర్ రైటింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. సో ఈ షార్ట్ అండ్ పవర్ఫుల్ విశ్లేషణ మీకు ఎగ్జామ్లో 100% యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని క్వాలిటీ క్లాసెస్ కోసం మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ ఆస్పిరెంట్.